ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు SVRC తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో నా హ్యాండ్ గ్రైండర్ అయితే ఆర్మేచర్ అయితే పోయింది. యాక్చువల్గా ఆర్మేచర్ అనేది ఎలా రిప్లేస్ చేయాలి ఈ వీడియోలో అయితే ఎండ్ వరకు అయితే చూసి నేర్చుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఆర్మేచర్ పోతే మనకు ఎలా తెలుస్తుంది, అది మీకైతే చాలా మందిలో అయితే డౌట్ అయితే వచ్చిండొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కార్బన్స్ ఉంటాయి కదా, కార్బన్స్ దగ్గర స్పార్క్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఆర్మేచర్ పోయిందని తెలుసుకోవచ్చు. గైస్ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే స్పార్క్ ఎక్కువ వస్తుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే కార్బన్స్ అయితే రిప్లేస్ అయితే చేయాలి. కార్బన్స్ రిప్లేస్ చేసిన తర్వాత కూడా మనకు అలాగే స్పార్క్స్ అయితే వస్తున్నట్లయితే సో దాట్ మనం ఆర్మేచర్ అయితే రిమూవ్ చేయాలి. ఆర్మేచర్ రిమూవ్ చేసిన తర్వాత మనకి దానికి వైర్స్ ఉంటాయి కదా, మనకి ఎక్కడో ఒక చోట బ్లాక్ కలర్ స్పాట్స్ అయితే వచ్చి ఉంటాయి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, అక్కడ మీకు అయితే గైస్ కార్బన్స్ అనేది మనకు స్పార్క్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా స్పార్క్స్ అయితే వచ్చాయంటే ఖచ్చితంగా ఆర్మేచర్ ప్రాబ్లం అయితే ఉండుంటుంది. ఆర్మేచర్ అనేది ఎలా రిప్లేస్ చేయాలి, ఏ బేరింగ్స్ అనేది రిప్లేస్ చేయాలి నేను మీకైతే ఈ వీడియోలో చెప్తా. వీడియో ఎండ్ వరకు అయితే చూసి అయితే నేర్చుకోండి. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్మేచర్ అయితే రిమూవ్ చేశాను. ఇది మనకి డిమైర్ అనే కంపెనీ అనమాట హ్యాండ్ గ్రైండర్ అనేది. యాక్చువల్గా ఇలా కంపెనీ పేరు చెప్పినా కానీ మనకు ఆర్మేచర్ అయితే కొత్తది ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే మనకి సైడ్ బటన్ ఉందా లేకపోతే మిడిల్ బటన్ ఉందా అని అడుగుతారు అనమాట. ఆ సైడ్ బటన్ అని చెప్పేస్తే ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆర్మ్స్ ఉంటాయి, 600 ఆర్మ్స్ అలా ఉంటుందన్నమాట. 600, 750 ఆర్మ్స్ అలా ఉంటాయి. సో దట్ మనం మిషన్ ఆర్మ్స్ అయితే చెప్పాలి, రైట్. ఇక్కడ ఆర్మేచర్ అనేది డ్యామేజ్ అయినట్లు మీకైతే ఇక్కడ చూపించాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ పైన నట్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. నట్ రిమూవ్ చేస్తేనే మనకి కింద గేర్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ఎలా అయితే రిమూవ్ చేసామో సేమ్ టు సేమ్ అలాగే రిప్లేస్మెంట్ అయితే చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొత్త ఆర్మేచర్ అనమాట. సేమ్ సైజ్ అనేది షాప్ సైజ్ అనేది సేమ్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా సైడ్ బై సైడ్ పెట్టేస్తే మనకైతే తెలిసిపోతుంది. రైట్, ఇక్కడ బేరింగ్ అనేది సేమ్ టు సేమ్ అలాగే ఇన్సర్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ గేర్ కనిపిస్తుంది కదా, గేర్ అయితే సేమ్ టు సేమ్ ఇన్సర్ట్ చేయండి. ఆ తర్వాత నట్ అనేది పెట్టి టైట్ చేసేసేయండి. గాయస్ ఇక్కడ కనిపిస్తున్న బేరింగ్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. పుల్లర్ ఉపయోగించి మనమైతే రిమూవ్ చేయొచ్చు. నా దగ్గర పుల్లర్ అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే బేరింగ్ డైరెక్ట్గా రిమూవ్ అయితే చేశాను. గైస్ ఇక్కడ కనిపిస్తున్న 4 స్క్రూస్ అయితే రిమూవ్ చేయండి.
ఫ్రెండ్స్ ఆర్మేచర్ అనేది ఒకసారి అయితే తిప్పి చూడండి, తిప్పి చూస్తే మనకైతే తెలిసిపోతుంది కరెక్ట్గా ఇన్సెట్ అయిందా లేదా అని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గేర్ కనిపిస్తుంది కదా, గేర్కి మనం లైట్గా గ్రీస్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే మళ్ళీ రిమూవ్ చేసి గ్రీస్ అనేది అప్లై చేయలేము కాబట్టి ఫస్ట్ రిమూవ్ చేసినప్పుడే మనమైతే గ్రీస్ అనేది అప్లై చేయాలి. ఆ తర్వాత 4 స్క్రూస్ అయితే టైట్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పైన షాఫ్ట్ అయితే రొటేట్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇన్సెట్ అయిందా లేదా అని ఇలాగే తెలుస్తుంది మనకి. ఫ్రెండ్స్ కార్బన్స్ మనకి కొత్తవి ఉంటే అవైలబుల్లో ఉంటే కొత్తవి అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇలాంటి శాండ్ పేపర్కి లైట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత కార్బన్స్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నమాట. రైట్ గైస్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయవచ్చు. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే,
ఒకవేళ కామెంట్లో రిప్లై ఇచ్చినా మీకు అర్థం కాకపోతే మీకోసం సపరేట్గా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.